సో ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా ఫుల్ ప్రూఫ్ వచ్చిందా? వచ్చేసిగా చూసుంటారు, మీరు చూసుంటారు కదా ఆల్రెడీ. చూడడం కాదు, ఈసారి చూపించా. ఎవరికి? దిల్రాజుకి చూపించా, బివిఎస్ రవికి చూపించా, కొంతమంది బయ్యర్స్కి చూపించాల్సిన పరిస్థితి వచ్చేసింది. మార్కెట్ ఇప్పుడు మీరు చూస్తే పెద్ద హీరోలది కూడా కళ్ళు మూసుకొని కొన్ని రోజులు పోయాయి. పెద్ద హీరోలు చెప్తున్నాను, పేర్లు చెప్పను, ఎక్సెప్ట్ ద టాప్ 4-5 తప్ప. ముహూర్తం రోజు తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన 10 రోజులకో వారం రోజులకో టక్కన వచ్చి శాటిలైట్ వాళ్ళు డిజిటల్ వాళ్ళు వాళ్ళు ఖర్చీఫ్లు వేస్తున్నారు. థియేటర్ అయితే ఇంక మీరు అసలు మాట్లాడక్కర్లేదు. ఫస్ట్ టీజర్ ట్రైలర్ వచ్చేంత ఆగుతున్నారు పెద్ద హీరోలు కూడా, చూద్దాం అని. ఈ రోజుల్లో చూడకుండా ఒక పేరు మీద లేదా ఫ్రాంచైజ్ ఇదా గ్రేట్ గీతాంజలి బ్లాక్ బస్టర్ కాబట్టి ఇది అలాగ మనం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రోజులు పోయాయి. కొన్నింటికి నడుస్తుంది. ఇంకా కాయని రుచి కోసి ఆడికి ముక్క పెట్టి కాయని తినిన తర్వాత కాయ కొంటున్నారు. చాలా వరకు మీరు చెప్పింది 100% కరెక్ట్. 90% అదే జరుగుతుంది. కానీ కొన్నింటికి ఇప్పుడు మన టిల్లుకు ఉంది, ఆ క్రేజ్ వచ్చింది. అదే అంటున్నాను. ఎందుకంటే బికాజ్ టిల్లు అన్నవాడు ఒక ఎక్స్పెక్టేషన్, ఇట్ ఇస్ స్టిల్ ఫ్రెష్. మార్కెట్కి ఫ్రెష్ రూపాయి కొనడానికి 10 రూపాయలు మిగిలింది ఫ్రెష్ అది. సో అసలు విపరీతంగా ఎంటర్టైన్ చేశాడు, ఫ్రెష్గా ఉంది ఇంకా మైండ్లో. దానికి అసలు మార్కెట్ మాత్రం చాలా మిగతా అలా లేదు. గీతాంజలి ఉన్న వాళ్ళకి నమ్మకం ఉంది కూడా కలిసి చూడడానికి వచ్చారు. అది అర్థమవుతుంది మీకు? అది మీరు పిలిచారు కాబట్టి పిలిచారు. ఓహో గీతాంజలి చూసాను బాగా ఉంది, అది అందరికీ మిగిలింది, రూపాయికి 3 రూపాయలు మిగిలింది. 1:3 ప్రాఫిట్ అది, మాతో సహా కొన్న వాళ్ళతో సహా. అందుకని చూడడానికి వచ్చారు, చూసిన బాగుంది. నాకు వెరీ హ్యాపీ అంటే ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఏంటి అంటే ప్లాట్ఫామ్ బాగా సెట్ చేసావు, ఇప్పుడు ఏంటి చూడాలి. ఓహో ఆహా ఓహోను కదా, ఇంటర్వ్యూ అదిరిపోయింది. కామెడీ గిమిడీ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ దీనికి సరిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ మరి ఏం చేస్తా చూద్దాం. సెకండ్ హాఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్లోజ్ వచ్చా చెప్పు ఎంత బాగుంది బాగాలేదు కాదు. నా ఉద్దేశం ఏంటి, నేను యాజ్ ఏ రైటర్గా కథకుడిగా ముందు అదిరిపోయింది అంటే అది కాదు. సినిమా గురించి ఏమయ్యా ఎంత అని అడుగుతున్నానంటే ఏంటి అర్థం? అంతే కదా, బాగుందనే కదా. అంటే నేను ఆహా ఓహో బ్రహ్మాండం అంటే ఎక్కువ అడుగుతామోనని నేను చెప్పట్లేదు. మరి దిల్రాజ్ ఎందుకు కొనలేదు సినిమాని? కొన్నాడు, నైజాం ఓన్ డిస్ట్రిబ్యూషన్ కదా దిల్రాజ్ ద్వారా. మీరు లేదు కొనేసాడు. అది ఎప్పుడు? ఇది చూసిన తర్వాత. ముందు డిస్ట్రిబ్యూషనే. నేను ఈ ఒక్క సినిమా మాత్రం నన్ను వదిలేసి, నాకు ఉంది ఆఫరు. పైగా సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు తను సినిమా చేయమని తన రోల్ రెమ్యునరేషన్ ఇస్తావా సినిమా ఇస్తావా అన్నాడు. నీకు ఏది కావాలో అది ఇస్తాను, మరి నన్ను యాక్ట్ చేయమంటున్నావు కదా అని. రెమ్యునరేషన్ సినిమా ఇస్తా. ఇప్పుడు అనుకోకుండా ట్రైలర్ టీజర్కి తర్వాత ఒక చిన్న క్రేజ్ బిల్డ్ అయింది. ఫస్ట్ హిందీ డబ్బింగ్ వెళ్ళిపోయింది, తర్వాత ఓవర్సీస్ మన సాహు వాళ్ళు వెళ్ళిపోయింది. అప్పుడు టీజర్ రిలీజ్ కావలేదు, ఇంకా 2 డేస్లో అనగా రిలీజ్. సాహు వాళ్ళు ఆఫీస్కే వచ్చి సాహు ఏంటంటే సేమ్ ఇప్పుడు వీళ్ళు ఎడిటర్స్ వీళ్ళందరూ కూడా బయట డబ్బింగ్ థియేటర్లో ఇక్కడ అక్కడ మొత్తం టాక్ వెళ్ళింది. అదే కదా మైన. అందుకని సాహు ఆఫీస్కి వచ్చాడు. అరే మేము ప్లస్ భానునందు వాళ్ళు ఇప్పుడు అనిల్ సుంకరతోటి సినిమా చేస్తున్నారు కదా, కథా స్క్రీన్ ప్లే మాటలు మళ్ళీ రామబ్బర శర్వానంది. సో అనిల్ సుంకర్ సినిమాలు 2 వాళ్ళే తీసుకున్నారు, సరిగమ సినిమా ఓవర్సీస్. కాబట్టి నన్ను అడిగాడు అనిల్, సార్ భానునందు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మొత్తం చూసేసారు, ఫైల్ 8 చూశారు. వాళ్ళే రైటర్స్ వాళ్ళేగా. చూసేసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ ఉంది. వాళ్ళు సార్ మాకు వైజాగ్లో అనకాపల్లి తీసుకొచ్చారని అడిగాడు భాను. మీరు బాపట్ల తీసుకున్నారు కదా వాల్తేరు వీరాకి, నేను బాపట్ల తీసుకున్నాను. భాను అనకాపల్లి కనెక్షన్ ఏంటి? అనకాపల్లి బాపట్ల తందే భానుది. అనకాపల్లి తీసుకొచ్చా అన్నాడు. మీరు తీసుకున్నట్టు నేను టౌన్ తీసుకున్నాను, పండగకి ఎలా అక్కడే ఉంటాం సంక్రాంతికి అని బాపట్ల కొన్నాను నేను. ఓకే, బాగా డబ్బులు చేస్తున్నారు. గుడ్, బాగా అంటే ఇక అసలు ఎక్స్ట్రాడినరీ అనుకోండి అంతే. ఇంకా వాల్తేరు వీరయ్య బాపట్ల ఎంత చిన్న ఉన్నవే 2 థియేటర్లు అనేటప్పుడు అలాగా అనిల్ శంకర్ నాతోటి చాలా బాగుందంట కదా మన సరిగమ సినిమా, వాళ్ళు మాకు సమాజవర్గం వాళ్ళే కొన్నారు, భైరవ్ కొన వాళ్ళే అని సాహుకి వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి చూసి కూడా టక్కన వచ్చారు ఆఫీస్కి. టక్ హిందీ అయిపోయింది, ఓవర్సీస్ అయిపోయింది తర్వాత అప్పుడు చెప్పా
ఇక టక 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 వన్ బై వన్ టీజర్ రిలీజ్ అవ్వగానే మొత్తం అయిపోయింది. కృష్ణ ఒక్కటే ఆగింది. కృష్ణ ఇప్పుడు బయ్యర్లు ఎక్కువ లేరులేండి. లేరు. అది కూడా నేను రాత్రి అయిపోయింది. అది కూడా నేను ఎన్ఆర్ఏ కోసం ఆపాను. ఈ సినిమా ఎన్ఆర్ఏ తప్ప ఇవ్వను అని భీష్మించి కూర్చోను. తీసిన కృష్ణ ధీరజ్ మొగిలినేని. అవును, తను తీసుకు. ఆయన ఇప్పుడు స్పీడ్గా ఉన్నారు. అవునా? సిద్ధుది కూడా తను తీసుకున్నట్టున్నాడు కదా. ఆయన డీజే టిలుసుకొని తనేనా.